శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జంతూనాం నరజన్మ దుర్లభం. యావత్ విశ్వం మనకు తెలిసింది. విశ్వమంతా కూడా భూమండలం అని మనం అనుకుంటూ ఉంటాం. కాకుండా నవగ్రహ ప్రకృతి కలిసినటువంటి ఒక సౌరమండలం విశ్వం అనుకుంటూ ఉంటాం. అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేక కోటి బ్రహ్మాండాలకు శక్తి దేవతాశక్తి. అందులో మనమెంత అనేటువంటి ఒక చిన్న విచారమే మనము ఆధ్యాత్మికం వైపు అడుగు పెట్టడానికి కారణం. ఈనాటి సమాజంలో ఉండేటువంటి పరిస్థితులతోనే మన భూమండలంలో, అందులో భారతదేశంలో, అందులో ఆంధ్ర తెలంగాణ దేశాలలో జరిగేటువంటి విషయాలను మనం విస్తృతంగా ఆలోచన చేస్తూ దేశమేమో అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజమైన దేశంలో ఉన్న ఆనందాన్ని ఎక్కడ చూడాలి అంటే ఈవేళ శివంపేట గ్రామంలో భగళాముఖి అమ్మవారి ఉత్సవంలో మనం చూడాలి. హరిద్రార్చనలు నిజమైన పండగ, నిజమైన ఆనందము ఇక్కడ ఉంటుంది. చూడండి, పండితుల యొక్క వాక్ప్రభావం చేత హృదయంలో నిరంతరము ఉప్పొంగేటువంటి ఏ ఆలోచనలు ఉన్నాయో దాన్ని వేదశాస్త్రములన్నీ ఆనందంగా చెప్పబడుతూ. నిజమైన ఆనందం ఏమిటి అంటే మనకు తెలియనటువంటి దాన్ని మనము సరైన మార్గంలో ఉన్నప్పుడు ఇది సరైన మార్గము అని ఎవరైనా చెప్తే వచ్చేది ఆనందం. అనుమానం తీర్చేది ఆనందం. సంకల్పాన్ని దృఢపరిచేటువంటి శక్తి ఆనందం. మనకి ఇంకా జీవితంలో చేయాల్సిన పనికి సుస్థిరమైన భావనను కల్పింపజేసేది ఆనందం. అది ఈవేళ ఇక్కడ అమ్మవారి యొక్క వార్షికంలో సహస్ర సువాసిని అర్చనా రూపంలో ఒక అమితమైనటువంటి బ్రహ్మానందం, బగళాముఖి దేవత యొక్క పరిపూర్ణ అనుగ్రహం. 1000 మంది, 10:30, 12 మామూలుగా మనం రాహుకాలం అంటూ ఉంటాం. అందుకే అమ్మవారు ఆ సమయాన్ని అలా దాటించారు. అమ్మవారికి దేవతలకు ముహూర్తాలతో నిమిత్తం లేకపోయినా ఒక్కొక్కసారి పర్వదినాన మనం అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈవేళ ఇంతటి ఆనందానికి కారణం ఎవరు అంటే మన వెంకటేశ్వర శర్మ గారు, శాస్త్రి గారు. వారి మనసులో అనిపించింది అమ్మవారు ప్రత్యక్షమై ఇక్కడ ఒక నా అవతార రూపాన్ని అందరికీ దర్శింప చేయాలి. ఆ అమ్మవారి పేరు ఇందాకటి నుంచి మనం పలుకుతూ ఉన్నాము, బగళ. భగం లాతి ఇది బగళ. అనేక అర్థాలు వారు చెప్తూ వచ్చారు. అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే మనం చెప్పక్కర్లే. అక్కడ చూస్తే ధ్యాన శ్లోకంలో కూడా బంగారు ఆసనం మీద కూర్చున్నటువంటి అమ్మవారు, సవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాం సుఖోల్లాసిని
అందరూ మనలాగానే మంచి పచ్చటి పసుపు పచ్చగా ఉండేటువంటి శార కట్టుకొని ఉండేటువంటి అమ్మవారు. పీతాంశుకోల్లాసిని హేమాభాంగరుచి బంగారు వర్ణముతో ప్రకాశించేటువంటి అమ్మవారు. శశాంక మకుటం చంద్రుడి మకుటం ఆభరణంగా ధరించినటువంటి అమ్మవారు. స్రక్చంపక స్రగ్యుతాం సంపెంగ పూల యొక్క మాలను ధరించినటువంటి అమ్మవారు. స్రక్చంపక స్రగ్యుతాం హస్తైర్ ముద్గర పాశ వజ్ర రసనం. ఒక గద, ముద్గరం అనే ఆయుధము, పాశము, వజ్రము, నాలుక. అంటే జిహ్వా అనేటువంటి అర్థంలో మనం చెప్పుకున్నప్పటికీ కూడా అమ్మవారి చేతిలో ఉండేటువంటి శబ్దం ఏమిటంటే శబ్దశక్తి అని. మనమందరం మాట్లాడాలి అంటే ఏం కావాలి మనకు? శబ్దశక్తి. ఆ శబ్దశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నాలుక రుచి చూడటానికి పనికొస్తుంది, కానీ లోపల ఇంకొక నాలుక ఉంది చూసారా, అది శబ్దశక్తికి మూలమైనటువంటి శక్తి. అందుకే ఉపనిషత్తులో మనకేమంటున్నారు? సేంద్రయోని స ఏవస్తన ఇవావలంబతే. వేలాడుతూ ఉన్నటువంటి ఏ కొండ నాలుకగా పిలవబడేటువంటి ఆ నాలుకుందో ఆ నాలుక శక్తిని మనం భగళాశక్తిగా కీర్తిస్తున్నాము. యత్రాసౌ కేశాంతే నివర్తతే. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి ఈ శక్తి అక్షరాన్ని మాత్రమే పలుకుతుందేమోనయ్యా, ఆ లోపల ఉన్నటువంటి నాలుకకు విచారణ చేసే శక్తి కూడా దానికి ఉన్నది. శబ్దాన్ని బట్టి మనస్సుకు తరంగాలు పంపుతూ ఉంటుందట. ఎటువంటి తరంగాలు పంపుతూ ఉంటుంది అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆలోచన చేసే శక్తి దానికి ఉన్నది. అది ఎప్పుడు పనిచేయకుండా పోతుందో మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. ఉద్రేకంతో మాట్లాడుతూ ఉంటాం. ఎదుటివారు ఏదైనా మాట్లాడితే దానికి స్పందన ఇవ్వాలి అనేటువంటిది ఆలోచన రహితంగా మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆ సెన్స్ ఎక్కడి నుంచి పట్టుకుంటుంది అంటే, ఎక్కడైనా సరే ఒక ఇన్స్ట్రుమెంట్లోనైనా సరే శబ్దాన్ని పట్టుకొని ఆ శబ్దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి అంటే మనకు కావలసినటువంటి ప్రధానమైన దేవత ఏదైనా ఉన్నారు అంటే అక్కడ ఆపేస్తున్నాయట అన్ని శబ్దాలని కూడా అమ్మవారు. విచారణ లేకుండా ఏమీ మాట్లాడటానికి లేదు. అందుకే వాక్స్తంభిని దేవత బగళ. మనం అన్నీ మాట్లాడటం మొదలు పెట్టామంటే లోకంలో నిత్య కలహం. ఇంక ఈరోజు బాగున్నామనేటువంటి విషయం ఉండదు. పోనీ అందరికీ నచ్చనటువంటి శబ్దాలు కూడా మనం నిజాలు చెప్పటం మొదలు పెడితే కూడా అది చాలా ఆనందానికి దూరంగా ఉండేటువంటి స్థితిని కలగజేస్తూ ఉంటుంది. అందుకే ఉపనిషత్తుల్లో కూడా ఎక్కడ మనం ధ్యానం చేయాలి అనేటువంటి విషయాన్ని చూస్తే అమ్మవారిని బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి కొండనాలుక పర్యంతము ఏదైతే ఆ నాళము వ్యాపించి ఉందో ఆ నాళము బ్రహ్మరంధ్ర పర్యంతము కొండనాలుక వరకు వ్యాపించి ఉన్నటువంటి ఆ గమన శక్తి ఏదైతే ఆ నాళ రూపంలో ఉందో ఆ అమ్మవారిని బాగాళ్ళ. అంటే ఏ దివ్యమైనటువంటి శక్తి బ్రహ్మరంధ్ర ప్రభృతి అమృతాన్ని సృజించి మనకు లోపల ఒక చుక్క రోజు ఒక అమృత శక్తిని ధారగా వదులుతుందో ఆ శక్తి బగళ. ఇలాగ మనం అమ్మవారి గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే సువాసన్యర్చన అంతా కూడా సమయంతోనే గడిచిపోతుంది. కనుక అమ్మవారి యొక్క వైభవాన్ని, ఇంతటి ఆనందాన్ని ఇక్కడ ఈవేళ మనకందరికీ కంటికి ఒక అద్భుతమైనటువంటి సూర్యప్రకాశంతో అందిస్తున్నటువంటి మన శాస్త్రుల వెంకటేశ్వర శాస్త్రి గారికి వారు వేదము చెప్పినటువంటి ఆయుర్దాయ ప్రమాణముతో మనకందరికీ ఇలాగనే మార్గదర్శనం చేస్తూ ఉండాలి. ఈ బాధ్యత అమ్మవారిది. వేదం చెప్పినటువంటి ప్రమాణం సుమారు 122 సంవత్సరాలు. ఆ సంవత్సరాల కంటే ఎక్కువే వారు ఉండాలి. ఎందుకంటే తపస్సు చెయ్యాలి. ఆ తపోశక్తిని మనకందరికీ కూడా వాగు రూపంలో ఇవ్వాలి. ఆ తపస్సు మనమంతా కూడా విని మనం విన్నటువంటి దానికి మళ్ళీ కూడా ఆ కొండనాలికే కారణం. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో గమనం ఏదైతే ఉన్నదో మన బుద్ధిలో స్ఫురణాత్మకమైనటువంటి, విచారాత్మకమైనటువంటి, విమర్శాత్మకమైనటువంటి సకల శక్తులు కూడా కలగజేస్తూ ఉంటుందట. ఆ విచారం ఎలా ఉండాలి అంటే భగవద్విచారమే అయ్యి ఉండాలి. అందుకే ఆధ్యాత్మ శక్తి అన్నాం. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంటే నాలుకకు పైభాగంలో ఉండేదంతా ఆధ్యాత్మ శక్తి. అందుకే ఉపనిషత్తులో ఒక మాట అంటారు, అధరాహను పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్సంధి జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం. ఆధ్యాత్మికత అంటే దేహంలో ఎక్కడ లేదయ్యా.
దేహంలో ఉండేదంతా కూడా నీకు ఆకలి, దప్పికలు, బలము, బాధ, గమన శక్తి తప్ప ఆధ్యాత్మికత ఎక్కడైనా ఉన్నది అంటే నీ పై పెదవి, కింద పెదవి, జిహ్వ, దాని నుంచి సంధింపబడేటువంటి అక్షరములు, దానివల్ల వచ్చేటువంటి విచారము తప్ప ఆధ్యాత్మికానికి నిజమైన అర్థం చెప్పటానికి వేరొక స్థలమే లేదు. కనుక ఆధ్యాత్మికత ఎక్కడుంది? మన ముఖంలో ఉంది. అందుకే నామాన్ని నిరంతరము కూడా మనకు చూడండి, ఇంత కష్టపడి, ఇందాక వారు ఒక అద్భుతమైన మాట అన్నారు, మాకు తెలిసి మేము చూడంగా. ఇది ఇంకొక ప్రమాణం మాకు. పీఠంలో, మన పీఠంలో, పుష్పగిరి పీఠంలోనైనా సరే, ఇక్కడ మన శివంపేట బగళాముఖి పీఠంలోనైనా సరే, ఇంకొంతమందిని నిస్వార్థంగా తపస్సు నస్తున్నటువంటి కొంతమంది పీఠ స్థానాల్ని స్థాపించినటువంటి వారి దగ్గర చూస్తున్నాము. అమ్మవారి ఉపాసనలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి తత్వం ఏమిటి? శక్తి కాదు, తత్వం ఏమిటి అంటే వాళ్ళు యాచించరు, వస్తాయి. అదే భగం లాతి, ఇది భగడ. మాకేం కావాలో ఆవిడ చూసుకుంటుంది, ఇంక మనకెందుకండి? కాబట్టి శత్రువుల బాధ కూడా ఉండదు. ఎందుకు అంటే వలగహనులైనటువంటి వారిని శిక్షించేటువంటి తత్వము ఆవిడకి ప్రకృత్యాత్మకంగా ఉన్నది, సహజంగానే ఉన్నది అమ్మవారు. ఎందుకంటే వృష్టి అనేటువంటి అసురుడి నుంచి లోకాలోకాలన్నీ కూడా సతమతమవుతున్నటువంటి సందర్భాన తీవ్రమైనటువంటి వృష్టి కలిగి ఆ లోకమంతా కూడా ఆ జలమయమైపోతూ ఉండేటువంటి సందర్భాన అమ్మవారు ఆవిర్భవించి ఆయన యొక్క తత్వాన్ని, అంటే శబ్దాన్ని, ఆయన శక్తిని, మన శక్తి అంతా ఎక్కడ ఉంటుంది? నాలుకలో ఉంటుంది. అందుకే సరస్వతీదేవి ఉండేటువంటి స్థానము ఏది? జిహ్వ. అమ్మవారు పట్టుకునే స్థానం ఏది? జిహ్వ. కాబట్టి అమ్మవారు పలకాలన్నా, ఈవిడ పలికించాలన్నా మనకు కావలసిన శక్తి ఏది? బగళ. అందుకే అమ్మవారిని మనం ఎలా చూడాలి అనేటువంటి శ్లోకం ఒక్కటి చెప్పి ఈవేళ మళ్ళీ ఇంకొక సందర్భంగా మనం అమ్మవారిని స్మరించుకునేటువంటి మహదవకాశం మా శాస్త్రులు గారు మనకందరికీ మళ్ళీ కల్పిస్తూనే ఉంటారు. ఇది అక్షయ పాత్ర. ఈ స్థలం శివంపేట. శివుడు అంటే అక్షయుడు, అక్షోభ్యుడు అంటాం. గణపతికి అక్షోభ్య శబ్దం వర్తిస్తుంది, శివుడికి కూడా అక్షోభ్య శబ్దం వర్తిస్తుంది. అందుకే తారా అమ్మవారును ఒక అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని మనం ఎలా చూస్తున్నాము అంటే ఆవిడ శిరస్సు మీద అక్షోభ్య శివుణ్ణి పెట్టుకుని ఉంటుందట. విశ్వవ్యాపక వారి మధ్య విలసత్ శ్వేతాంబుజన్మస్థితాం కర్త్రీం ఖడ్గ కపాలనీలనలినై అమ్మవారు అక్షోభ్యేన విరాజమాన శిరసం స్మేరానాంబూరుహాం తారాం శావహృదాసనాం దృఢగుచాం అంబాం త్రిలోక్యాస్మరేత్ అని చెప్పి అమ్మవారిని అక్షోభ్యేన విరాజమాన శిరసం, ఆ శివుణ్ణి, గరళం తాగినటువంటి శివుణ్ణి అమ్మవారు నెత్తిన పెట్టుకొని అసుర సంహారం చేయటానికి ఉద్యమించినటువంటి రూపాన్ని మనం చూస్తే తారాదేవిగా చూస్తున్నాం. దశమహావిద్యల్ని మనం తిప్పుకోవాలి అంటే వారందరూ కూడా ముఖమండలంలో భాషించేటువంటి తత్వాలేనండి. దేహంలో ఉండేటువంటి తత్వం అంతా కూడా విష్ణుతత్వము. మన పాద శక్తి గమన శక్తులన్నీ కూడా శివతత్వములు. కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా వాక్స్వరూపిణి. అందుకే లలితా సహస్రనామంలో శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే మీ ముఖంలో ఏ పంచేంద్రియ సంబంధమైనటువంటి ఆ ఇంద్రియములు ఉన్నాయో ఆ ఇంద్రియములలో కూడా అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి శక్తి స్వరూపిణి, ఇంద్రియాధిష్టాత్రి. అందుకే చండీ సప్తశతిలో ఏమన్నారు? ఇంద్రియానాం అధిష్టాత్రి భూతానాం చాకలేషుయ. కాబట్టి అఖిల భూతములందు ఉండేటువంటి శక్తి, ఇంద్రియములనందు ఉండేటువంటి శక్తి ఒకటే. ఎలా మనం తీసుకోవాలి? సిమ్ కార్డులో ఉండేటువంటి నెంబర్కి బయట ఉండేటువంటి వేవ్స్కు ఎట్లయితే కనెక్టివిటీ ఉంటుందో మనందరిలో ఉండేటువంటి ఆ శక్తి బయట ఉంటేనే ఈ సమన్వయం కుదిరి మనం ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి శక్తి ఈ దేహంలో కలుగుతోంది. లేకపోతే పిచ్చి వచ్చి ఎప్పుడూ వెళ్ళిపోయేవాళ్ళం. అంతే కదండి. సమన్వయాత్మకమైనటువంటి శక్తి నమః ప్రకృత్యై భద్రాయై నీతా ప్రణతాస్మతాం. ఈ ప్రకృతికి నీకు ఇద్దరికీ కూడా భద్రత కలగజేస్తున్నటువంటి శక్తి ఎవరు? యాదేవి సర్వభూతేషు. కాబట్టి ఇంకా ఆ తర్వాత శబ్దాలన్నీ మనం చెప్పాలంటే సంస్థిత అనేటువంటి దానికి ముందు అనేకం ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా మనం చెప్పుకోవలసింది, మనము పొందవలసింది ఏమిటి అంటే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఎందుకంటే చండీ సప్తశతి ప్రారంభమైంది నిద్ర నుంచి. విష్ణువు నిద్రలేకి వెళితే యోగ నిద్రలేకి, మన నిద్ర కాదండి, యోగ నిద్రలేకి వెళితే యోగ నిద్ర ఎప్పుడు కూడా 4 గంటలు ఉంటుందంతే.
మనుష్య నిద్ర ఎప్పుడు కూడా 6 గంటల నుంచి 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఎంతకంటే ఎక్కువ పడుకున్నారు అనుకోండి, వారిని మనుష్యులు అసురులు అంటారు. ఎందుకంటే అధికంగా తిన్నా, అధికంగా నిద్రపోయినా ఇవి రెండూ కూడా యోగక్షేమములు కావు అని గీతాశాస్త్రం. యుక్తాహార విహారశ్చ యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని. యోగం కలగాలి అంటే మితాహారం తినాలి, యోగం కలగాలి అంటే మితంగా మన యొక్క ప్రవృత్తి ఉండాలి, అందులో సర్వానర్థకారకమైనటువంటి జిహ్వను అదుపులో పెట్టుకొని ఉండాలి. ఎప్పుడూ కూడా ఆనందదాయకమైనటువంటి ముఖమండలాన్ని లోకంలో మనం ప్రదర్శిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడాను శుభమైనటువంటి లక్ష్మీ లక్షణములుగా మనకు శాస్త్రములు చెప్పబడుతున్నాయి. కనుక ఇప్పుడు వారు ఉపాసనలో చూడండి, బ్రహ్మతేజస్సుతో అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నారు. మనమందరినీ కూడా మంత్రోపాసన చేసేటువంటి వాళ్ళని మనము చూస్తూ ఉంటాం, అవహేళన చేస్తూ ఉంటాం. ఈనాటి కాలంలో బ్రాహ్మణ దైవిక శాస్త్రపరమైన జీవితాన్ని చూస్తూ ఉంటే ఇక్కడున్నవారు కాదు, ఇక్కడున్నవారు అయితే రారు. కాకపోతే మనకు చెప్తున్నాం, అటువంటి వారిని ఖండించాలని చెప్తున్నాం. కారణం ఏమిటి? జిహ్వను మాత్రమే నమ్ముకొని జీవించేటువంటి శక్తిని తపోశక్తి అంటాం. కర్మను నమ్ముకొని జీవించేటువంటి శక్తిని మనము క్రియాశక్తి అంటున్నాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జిహ్వను మాత్రమే నమ్ముకొని జీవించే శక్తి జ్ఞానశక్తి. ఆ నిరంతర నామస్మరణ బలము వలన కలిగేటువంటి ఏ స్ఫురణలైతే ఉన్నాయో ఆ స్ఫురణను లోకానికి అందజేసేటువంటి శక్తి జ్ఞానశక్తి. జ్ఞానం ఎప్పుడూ కూడా ఇస్తుందే తప్ప పరిగ్రహించదు. అందుకే మన శాస్త్రుల వారు ఇందాక అన్నారు, మాకు వస్తాయి తప్ప మేము ఎవరిని అడగమండి. ఎందుకంటే జ్ఞానానికి ఉన్నటువంటి శక్తే ప్రధానం, గ్రహణం లేదు. అందుకే గీతాశాస్త్రంలో కూడా ఒక్క మాటతో ముగిచ్చేద్దాం. నిరాశీర్ యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాపునోతి కిల్భిషం. ఇక్కడ మనమంతా ఎందుకు వచ్చామండి? పాపము అనేటువంటి ఒక మహావలయము ఎప్పుడూ కూడా మనల్ని ఆవరించి, మీ ప్రమేయం ఎక్కర్లే, మనం పాపం చేయలేదు అందుకే ఇక్కడికి వచ్చాం. కానీ నిరంతరం మనల్ని మోహపరిచి మనల్ని పాప పంకిలంలోకి నెట్టేసేటువంటి ప్రకృతి మన చుట్టుపక్కల ఉన్నది. దాన్నే అధర్మము అంటున్నాము, దాన్నే సనాతన ధర్మము కానటువంటి ప్రకృతి అంటున్నాము. ఇది బాగా మనం తెలుసుకోవాలి. ముందు ఎలాగా ప్రారంభమవుతుంది పాప క్రియ చేయటము అంటే ఆలోచనతో ప్రారంభమవుతుంది. బాగా చెప్తారు వీళ్ళందరూ, వీళ్ళ మాటలు సత్యాలా పాడా, ఇంకక్కడి నుంచి పాడైపోతూ ఉంటాం. వీడు పాడైపోతున్నారు అనుకుంటారు కానీ మనం పాడైపోతూ ఉంటాం. అది తెలియనటువంటి మత్తులేకి దిగజార్చేసి అధర్మము మనల్ని సుఖాల వైపు నడుపుతూ, వేదంలో వాక్యం ఉన్నట్టుగా సుఖాదీన్ దుఃఖ నిధనం ప్రతిముంచస్వస్వాం పురీం, మనకు తెలియకుండానే దేహమంతా కూడా దాని అధీనమైపోతుంది. పాడు కావటం అంటే రోగాలతో వచ్చి పాడైపోవటం కదా, అది అంతిమ స్థానం. మనకు తెలియకుండా దేనికైనా వదులుకోలేనటువంటి బానిసత్వాన్ని మనం పొందామా? గురువులైనటువంటి వారిని నిందించటం, దేవతా స్థానాల్ని అనుమానించటం, మనం చేసేటువంటి పనుల యందు మనకు శ్రద్ధ లేకపోవటం, కులదేవతారాధనను విస్మరించటం, మన గ్రామంలో దగ్గరున్నటువంటి దైవభక్తికి సంబంధించినటువంటి స్థానంలో కొద్దిసేపైనా మన యొక్క సమయాన్ని వెచ్చించకపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకు కావలసినటువంటి జాతి ధర్మములు. జాతి అంటే మానవ జాతి ధర్మములు. ఇక్కడ జాతి అంటే మళ్ళీ దానికి పేరు పెట్టద్దండి. కులము అంటే సంతాన పరంపర, జాతి అంటే మానవ జాతి. ఎందుకంటే మృగజాతి, పశుజాతి, పక్షుజాతి, మానవ జాతి, ఇలాగ దేవజాతి, రాక్షస జాతులు అంటే జాతి అది. కులము అంటే ఏమిటి? సంతాన పరంపర. మీరు ఏ విద్యను అభ్యసించి మీరు ఎవరికి దానం చేస్తున్నారో దీని కులం, శీలం, జాతి. శీలం అంటే మన గుణం. కాబట్టి మనం మానవ జాతి, మన కులం ఏమిటి? హైందవం. మన శీలం ఏమిటి? భగవన్నామస్మరణ. ఈ మూడు మర్చిపోతే సనాతనం పోయినట్టే. ఇక ధర్మం పేరు చెప్పటమే తప్ప ఆచరించటమే ఉండదు. కాబట్టి ధర్మానికి మనకు దగ్గరున్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి ధార్మిక గృహములు, ధార్మిక మందిరములు, ధార్మిక విద్యాభ్యాస క్షేత్రములు. మనం అక్కడికి వెళ్ళాలి. మనం ధర్మం ప్రారంభం చేయాలంటే మొట్టమొదటిగా ఏ సూత్రంతో ప్రారంభం చేయాలంటే ప్రదక్షిణ అనేటువంటి సూత్రంతో ప్రారంభం చేయాలి. మీరేం చెయ్యక్కర్లా, మీరేం చదవక్కర్లా, మీరేం చూడక్కర్లా, మీరేం వినక్కర్లే, మీకు నచ్చింది ఆ ప్రదక్షిణం చేయండి. అక్కడ అమ్మవారికి 1, 3, 8, 10,
12, 16, 18 సంఖ్యతో నియమంలే. మీకు అలసట వచ్చేంత వరకు చెయ్యండి. ఆ అలసటలోనే అన్ని రకాలైనటువంటి తామస శక్తులు కూడా వదిలిపోయి మన శరీరంలో కావలసినటువంటి అద్భుతమైనటువంటి సాత్విక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అందరికీ కూడా 2 ఉపాసనా బలాలతో వస్తాయట. ఒకటి ప్రదక్షిణం, 2 నమస్కారం. అందుకే ప్రదక్షిణం అనేటువంటిది మనము ఆత్మ ప్రదక్షిణ, బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా, శివుడు తిప్పుతూ ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అర్జునుడి దగ్గర ఈశ్వరుడు ఎక్కడుంటాడయ్యా అని, ఆయన హృదయంలో ఉంటాడయ్యా, ఈ రూపాలన్నిటినీ కూడా ఇలా తిప్పుతూ ఉంటాడు అన్నాడు. మళ్ళీ ఆ తిప్పేటువంటి స్థానం నుంచి మనం ఎలా బయటపడాలి అంటే నువ్వు ఆయన చుట్టూ తిరగమన్నారట. అందుకే ప్రదక్షిణ అనేది ఎక్కడి నుంచి పుట్టింది? మనకు శివుడు మాయాశక్తి సంపన్నుడైనటువంటి అమ్మవారితో ఈ యొక్క భూతాలన్నింటినీ కూడా లోకాలుగా మార్చి సృష్టి రూపంలో అన్నిటినీ తిప్పుతూ ఉంటే మనమేం చెయ్యాలి? ఆయన చుట్టూ తిరిగితే ఈ భ్రమణం అక్కడికి ఆగుతుంది, ఆకర్షణ అనేటువంటి భ్రమణం. లేకపోతే మనం ఆ భ్రమలో పడిపోతాం, భ్రమరాంబిక అమ్మవారిని మర్చిపోతాం, ఇక్కడ దగ్గరకు వచ్చి నేర్చుకోవలసిన విద్యలన్నీ వదిలేస్తాం, అదే మాయలో పడి జ్ఞానాన్ని సముపాదించడం వదిలేస్తాం. అందుకే చండీ సప్తశతిలో కూడా ఒక మాట అన్నారు, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకర్ష మోహాయ మహామాయా ప్రయచ్చతి. మోహము వేరు, మాయ వేరు. మాయ అంటే జ్ఞానస్వరూపమే. పరమాత్మను తెలుసుకోవటానికి మనకు కావలసిన శక్తి మాయాశక్తి, పరమాత్మను దూరం కావటానికి శక్తి మోహశక్తి. 2 ఒకటేగా ఉంటాయి. కానీ శంకర భగవత్పాదులు చెప్పినటువంటిది సత్యంగా కనిపిస్తున్నా ఇది నశిస్తుంది కాబట్టి మాయ అన్నారు. మోహము అంటే కనపడకపోయినా బుద్ధిలో ఎప్పుడూ భ్రాంతి రూపంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇక్కడ ఒక నమస్కారం చెప్పారా? ఇదే పదాలు పెట్టి ఈ 2 చేతుల్ని ఇలా జోడిస్తే బగళా అమ్మవారు ఇక్కడ ఈ ఐశ్వర్యాన్ని 2 చేతుల్లో పుట్టిస్తుందట. ఇలా పెట్టి పాదాలతో అమ్మవారి చుట్టూ మనం ప్రదక్షిణం చేస్తే ఏమైంది? ఒక నమస్కారము, ఒక ప్రదక్షిణ. దీన్నే ఉపనిషత్తులో తన్నమ ఇత్యుపాసీత నమ్యంతే ఏస్మై కామాః. మన కోరికలు ఎప్పుడూ పుడుతూనే ఉంటాయి దేహంలో. పూర్ణేషు పునర్నవానాం. దాన్ని ఆపటం ఎవరి సఖ్యం కాదయ్యా. కాకపోతే 2 చేతులు జోడించి అమ్మవారి చుట్టూ అయ్యవారి చుట్టూ ప్రదక్షిణాలు వేశారంటే ఆ కామములు కొద్దిగా తగ్గిపోతూ, కామము అనేటువంటి శబ్దానికి లోకం చెప్పే అర్థం కాదు, లోపల పుట్టేటువంటి ఆశలు ఏదైతే మరణానికి కారణమైనటువంటి మూలముగా ఉన్నాయో దాన్ని ఆశ, కామము అనే పేరుతో మనం పిలుస్తున్నాము. ధర్మ అర్థ కామ్య మోక్షములలో అది సత్కామ్యము, దేవుణ్ణి చూడాలనేటువంటిది. అవి కాకుండా కామక్రోధాది షడ్వర్గములలో తల్లిగా ఉన్నటువంటి స్థానంలో ఉండేటువంటిది కామము. దాని నుంచినే అన్నీ పుడుతున్నాయి. సంగాత్ సంజాయతే కామః. ఇంకా అక్కడి నుంచి కామాత్ క్రోధోపి జాయతే, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు కనుక 2 చేతుల్ని వదలద్దండి. మీ పాదాలని అమ్మకేసి తిప్పుతూనే ఉండండి. అమ్మ కరుణించేంత వరకు తిప్పుతూనే ఉండండి. మళ్ళీ మా శాస్త్రి గారు ఇంకొక కార్యక్రమం పెట్టేంత వరకు తిప్పుతూ ఉండండి. మళ్ళీ మనం వచ్చి సత్సంగం చేసేంత వరకు తిప్పుతూనే ఉండండి అనేటువంటి వాక్యాన్ని చెప్తూ మేము కూడా తిరగటానికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి విరామాన్ని ఇస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.